కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించిన తర్వాత ఇచ్చాపురంలో రోడ్ షో నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్. తొలిసారి ఉద్దానం వస్తున్న పవన్ ను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. ఇచ్చాపురం నుంచి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ కోటి అందిస్తారు. కోటి, పవన్ టూర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఇచ్చాపురంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? స్వాతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఇచ్చాపురం చేరుకోనున్నారు. ఇచ్చాపురంలోనే మణికంఠ ఎల్మాక్స్ థియేటర్లో ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి ఆయన ఈరోజు వాళ్ళ బాధితులతోటి వారి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడే వచ్చింది ఒక ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన బస్సు వస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బస్సుల ద్వారా ఇప్పటికే వందల మంది వ్యాధిగ్రస్తులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఉద్దానం ప్రాంతానికి సంబంధించి సుమారు 12 మండలాల్లో ఈ కిడ్నీ వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఇప్పటికే వేలాది మంది చనిపోయిన పరిస్థితులు, అట్లానే లక్షలాది మంది రోగులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు, ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అంతంత మాత్రంగానే స్పందిస్తున్నాయి అనేది ప్రధానంగా ఇక్కడ వ్యాధిగ్రస్తులు చెప్తున్న మాటలు. ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ 10 గంటల నుంచి 12:30 వరకు సుమారు 450 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి చర్చించి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఈ అట్లానే 12:30 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి ఈ థియేటర్ దగ్గర నుంచి జాతీయ రహదారి నేషనల్ హైవే 5 వరకు కూడాను భారీగా రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో నిర్వహించి తమ అభిమానులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మనం చూస్తున్నాం, ఇంకా బస్సులు వస్తూనే ఉన్నాయి. సుమారు ఇప్పటికీ 450 మందికి పాసులు ఇచ్చారు. వాళ్ళందరితో కూడాను చర్చించి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా చేయాలి, అట్లానే వారి యొక్క ఫీడింగ్ ఏంటంటే వాళ్ళ కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయి, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా ఈరోజు ముఖాముఖిలో చర్చించనున్నారు. అట్లానే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అడుగడుగుకు ఫ్లెక్సులు, అట్లానే నీరాజనాలు పలికే విధంగా పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించేందుకు కూడా అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే థియేటర్లోకి ఆల్మోస్ట్ ఎవరైతే పాసులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరొక అరగంటలో పవన్ కళ్యాణ్ ఈ ఇచ్చాపురంలోనే ఎల్మాక్స్ థియేటర్కి చేరుకుని అభిమానులతో కలిసి వచ్చి అక్కడ ఆయన థియేటర్లో ఆయన మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఇచ్చాపురంలో నుండి మధ్యాహ్నం తర్వాత ఎక్కడి నుంచి వెళ్తారు. అట్లానే జాతీయ రహదారి వరకు జరగనున్నారు. రోడ్ షోకి అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ భారీ బందోబస్తు అట్లనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి ఆయన రాకపోకల వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా పోలీసులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైనా సరే ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడే ఉంటారు. ఈలోపు అభిమానులు కూడాను పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన కలిసేందుకు పోటీలు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.